కళా న్యూస్ ఛానల్. ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ జూనియర్ కళాశాల ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రజ్ఞారెడ్డి అనే విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం జరిగింది. కళాశాల ఒత్తిడి వల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకుందని, కళాశాల గుర్తింపుని వెంటనే రద్దు చేయాలని, విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఒక దుర్మార్గమైన ప్రైవేట్ కాలేజీ నడుపుకుంటున్న ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కాలేజ్ అని పర్మిషన్ లేకుండా ఒక దొంగల కాలేజీ నడిపినప్పుడు ఒక సందులో పెట్టుకొని ఒక కాలేజ్ బోర్డు ఇక్కడ ఎంట్రన్స్లో కూడా రూట్ మ్యాప్ లేకుండా కనీసం ఒక యారో మార్క్ మా కాలేజ్ ఇక్కడ ఉన్న అడ్రస్ లేకుండా ఇష్టానుసారంగా అత్యధిక ఫీజులు వసూలు చేసుకుంటా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ విద్యార్థుల రక్తం పీల్చుకుంటూ పిల్లల పేరెంట్స్తో కూడా చెలగాటమాడుతున్న ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కాలేజ్ పైన వెంటనే చర్యలు తీసుకొని ఆ కాలేజీకి పర్మిషన్ లేదు, ఈ కాలేజీని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా చాలా కాలేజీలు జరిగినాయి, వాళ్ళందరూ కొంచెం మెల్లిమెల్లగా రెక్టిఫై అవుతున్నారు. ఇవి కొత్తగా వచ్చిన కాలేజీలు అంటే వీళ్ళకి ఇక్కడ వెళ్ళాలి పెట్టుకుంటే ఎవరు చూడరనుకొని ఇక పర్మిషన్స్ ఉండవు, ఒక ఫైర్ క్లియరెన్స్ ఉండదు, ఒక సేఫ్టీ ఉండదు, బిల్డింగ్ ఏం పర్మిషన్స్ ఉండకుండా పిల్లలకు ఫీజులు రెగ్యులర్గా పిల్లలకు ఫోన్లు చేసి పిల్లలకు ఫోన్లు కాకుండా క్లాసులు జరుగుతున్నా కానీ పిల్లల్ని క్లాసులు పిలిపించుకొని ఫీజులు అడగడమే కాకుండా పేరెంట్స్ని టార్చర్ పెట్టే రకం ఈ ఎన్ఎస్ఆర్ ఇంపల్స్ కాలేజీ యాజమాన్యం. ఇంతవరకు ఆ పాప ప్రజ్ఞారెడ్డి అనే అమ్మాయి నిజామాబాద్ జిల్లా చిన్నతాడ విలేజ్ గ్రామానికి చెందిన అమ్మాయి చనిపోతే కనీసం రెస్పాన్స్ లేకుండా ఆ పిల్లలు అక్కడ పోస్ట్ మార్టం తీసుకెళ్ళి అమ్మాయిని. ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ చాలా బాధేస్తుంది ఆ విషయం తెలుసుకుంటేనే. కాబట్టి ఇమ్మీడియట్లీ ఈ కాలేజ్ చైర్మన్ ఎవరున్నా కానీ ఈ కాలేజ్ ఫ్యాకల్టీ ఎవరున్నా కానీ వచ్చి ఇక్కడికి వచ్చి మాకు సమాధానం చెప్పాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడం పరిస్థితికి ఏర్పడుతుంది. ఇమ్మీడియట్గా ఈ కాలేజీని 100% సీజ్ చేయాలి. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన సమస్య లేదు, డిఐవి వచ్చిన ఎవరు కానీ ఫస్ట్ ఎంక్వైరీ చేసి కాలేజ్కి లిటరల్ పర్మిషన్ లేదు అయినా కూడా కాలేజ్ రన్ చేసిన మరి ఎవరి సన్నిధిలో నడుస్తుంది, ఇది ఎవరు నడిపిస్తారు, దీని వెనక ఎవరు కూడా ఎంక్వైరీ చేసి లోకల్ స్థానికంగా లీడర్లు కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు ఇలాంటి వాటికి కోఆపరేట్ చేయొద్దండి. అది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, XYZ. అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. అంటే ఎందుకు చనిపోయింది ఇంతవరకు ఏం చెప్పట్లేదు. ఆ ప్రిన్సిపల్ నిమ్మకు నీరెత్తినట్టు పోయి కుర్చీలో కూర్చుంది. ఏమైంది మేడం అని రెస్పాన్స్, ఎందుకంటే ఒక లేడీస్ కాబట్టి తనతో చాలా జాగ్రత్తగా మాట్లాడడం జరిగింది. మేడం ఏం జరిగింది అని అడిగితే ఆమె ఏం చెప్పట్లేదు. ఆమె మరి ఎందుకో అర్థమవుతలేదు. కాలేజ్ యాజమాన్యం చంపిందా లేక పిల్ల ఏం జరిగింది అమ్మాయికి, ఈ రెండు ఎంక్వైరీ చేసి కాలేజ్ సీజ్ చేయాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఏదో ఒకటి తాడపడి తెలిసినా ఇక్కడి నుంచి కదిలే సమస్య సందర్భంగా తెలియజేస్తున్నాను.